బర్డ్ ఫ్లూ భయంతో మటన్, చేపలు, రొయ్యలు, పీతలకు డిమాండ్ పెరిగిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో కిలో చికెన్ ధర 200 రూపాయలకు విక్రయిస్తున్న జనం ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ అమ్మకాలపై ప్రభావం మాత్రం కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో 70% చికెన్ అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కోళ్లకు సోకిన వైరస్ వల్ల మటన్కు డిమాండ్ పెరిగింది. నగరంలో చికెన్ ప్రియులు కూడా మటన్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడింది. ఆదివారం చికెన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా చికెన్ షాప్కు వెళ్లలేదు. ప్రతి ఆదివారం చికెన్ మార్కెట్లో జనంతో రద్దీగా ఉంటాయి. చికెన్ రేట్లు తగ్గించి అమ్మకాలు జరుపుతున్నా నగరవాసులు కొనుగోలు చేయడం లేదు. ఆదివారం అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనేవారు లేకుండా పోయారు. అయినా చికెన్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలిస్తే 220 రూపాయల నుంచి ప్రస్తుతం 180 నుంచి 150కు ధర పడిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. బర్డ్ ఫ్లూ భయంతో మాంసం ప్రియులు చికెన్ తినడం మానేశారని, దాంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలు చికెన్ బాగా ఉడికించి తినొచ్చని చెబుతున్నా ప్రజలు మాత్రం భయం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడడంతో మాంసాహార ప్రియులు అందరూ చేపలు, రొయ్యలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో చేపలు, మటన్ మార్కెట్లో భారీ సంఖ్యలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. 800 రూపాయలు ఉన్న కిలో మటన్ ఏకంగా 1000 రూపాయల ధర పలుకుతుంది. కొన్ని చోట్ల 920 రూపాయలు ఉన్న మటన్ ఇప్పుడు 960 రూపాయలకు చేరింది. కొన్ని చోట్ల 800 రూపాయలు ఉన్న మటన్ 900 రూపాయలకు చేరింది. ప్రాంతాన్ని బట్టి ధరను మారుస్తున్నారు వ్యాపారులు. చికెన్ తినడం మానేసిన ప్రజలు మటన్ షాపుల వద్ద క్యూ కట్టారు. మటన్ ధర ఎంతున్నా మాంసాహార ప్రియులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. చికెన్కు సోకిన వైరస్ అంతమయ్యే వరకు చికెన్ ప్రియులు మటన్ తినక తప్పదు. ఫ్లూ వైరస్ ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. కోళ్లకు సోకిన వైరస్ వల్ల చికెన్ ప్రియులందరూ కూడా మటన్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా గానీ చికెన్ షాప్ లో సందడే కనిపించడం లేదు. అందరూ కూడా చికెన్ ప్రియులందరూ కూడా మటన్ కొనడానికే మటన్ షాప్స్ దగ్గర లైన్ లో నిలబడి మరీ ఎదురు చూస్తున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ మటన్ షాప్ కి సంబంధించిన వ్యాపారవేత్త ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మటన్ సార్ చెప్పండి, మటన్ కాస్ట్ ఎంత ఉంది, ముందు ఎంత ఉండే, ఇప్పుడు చికెన్ కి బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం వల్ల మటన్ డిమాండ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? మటన్ డిమాండ్ ఎక్కువ ఉందండి. ఈరోజు మన బ్లడ్ ఫ్లూ వచ్చిందని చెప్పి చికెన్ ఎవరు తినలేదు. దానివల్ల మటన్ డిమాండ్ ఎక్కువ ఉంది. మటన్ రేట్ ఎక్కువ ఏం పెరగలేదు. 20 రూపీస్ పెరిగింది. 940 ఉండేది ఫస్ట్, ఇప్పుడు 960 అయింది. మటన్ డిమాండ్ ఎక్కువ ఉంది. చికెన్ తినకపోవడం వల్ల మటన్ మీద ఎఫెక్ట్ ఎక్కువైపోయింది. దానివల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంది. మటన్ మాకు సప్లై దొరకట్లేదు, బ్యాటలు దొరకట్లేదు. అది తీసుకొచ్చి సప్లై చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా డిమాండ్ ఉంది, చాలా గిరాక్ కూడా చాలా ఎక్కువ ఉంది. చికెన్ ధర ఇప్పుడు ఎంత ఉండొచ్చు సార్? చికెన్ రేట్ 200 ఉందండి. కోళ్ళు కూడా చచ్చిపోతున్నాయి కదా, చచ్చిపోవడం రికెట్ కూడా రేటు పెరిగింది. ఫస్ట్ తక్కువ ఉండే, ఇంకా అది చికెన్ రేట్ కూడా పెరిగింది. 200 అయింది. 980 190 ఉండేది, 200 అయింది చికెన్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం నేను పంజాగుట్టలోని మటన్ షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా మటన్ కొనడానికి ఎంత మంది ఇక్కడ కస్టమర్స్ లైన్ లో నిల్చొని మరి ఇక్కడ మటన్ కొనడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కసారిగా చికెన్ కి, కోళ్లకి సోకిన వైరస్ వల్ల చికెన్ తినాలంటేనే చికెన్ ప్రియులు భయపడిపోతున్నారు. మళ్ళీ ఆ వైరస్ మనకెక్కడ సోకుతుందా అని చికెన్ ప్రియులు ఎక్కువ కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మటన్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, మటన్ ధర పెరిగినప్పటికీ కూడా నగరవాసులు వాటిని కొనడానికి వెనకడుగు వేయకుండా వాటిని కొనేందుకు కూడా ఇప్పుడు లైన్ లో ఉండాల్సి వస్తున్నారు. అయితే ఒకసారి మనతో పాటు ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఒకసారి మటన్ ధర ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మటన్ ధర ఎంత ఉంది, ముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఏం కొనడానికి వచ్చారు? మటన్ ధర ఎంత ఉందండి? ధర హాఫ్ కిలోజీ 480 రూపీస్ ఉంది. ముందు తక్కువగానే ఉంది, ఇప్పుడు పెరిగింది మటన్ ధర. సో చికెన్ ద్వారా ఎక్కువ బర్డ్ ఫ్లూ వచ్చే ద్వారా ఎక్కువ మటన్ మీద పడ్డారు, దానికని రేట్లు పెంచినారు. యా, మరి కాస్ట్ ఎక్కువ ఉంది కదా, అయినా పర్లేదా? అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు చికెన్ ద్వారా ఎక్కువ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వస్తుంది. దానికని అందరూ ఇప్పుడు మటన్ మీద పడ్డారు. మీరు మటన్ ఎక్కువ ఇష్టపడతారా, చికెన్ ఎక్కువగా ఇష్టపడతారా? చికెన్ కి ఇప్పుడు వైరస్ వచ్చింది కదా, మరి మీరు ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారు? చికెనే, కానీ ఎప్పుడు ఉండదు కదా వైరస్, ఇంకా తగ్గిపోతానే అందరు చికెన్ మీద పడతారు. చికెన్ ఎక్కువ ఇష్టమైనప్పటికీ మటన్ కొనడానికి వచ్చారు. ఎస్.
ఎక్కువగా చికెన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇంకా నాన్ వెజ్ ప్రియులు చికెన్ ఎక్కువగా ఇష్టమైనప్పటికీ కూడా మటన్ ధర ఎక్కువ ఉన్నా కానీ మటన్ కొనడానికి అయితే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా క్యూ ఉందో. మొత్తం రెస్టారెంట్స్ నుంచి కూడా ఆర్డర్స్ తగ్గాయి అన్నట్టు చికెన్ వ్యాపారులు చెప్తున్నారు. ఎక్కువగా మటన్ కి డిమాండ్ పెరిగిపోవడం వల్ల మటన్ కి సంబంధించిన వ్యాపారులు కూడా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళకి చికెన్ ధర తగ్గిపోయి దానికి వైరస్ సోకడం వల్ల మటన్ కి గిరాకీ ఎక్కువగా పెరుగుతుందని, ఇది ఒక వంతకి మాకు కూడా ఆనందాన్ని ఇస్తుందని అయితే మటన్ వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. రెస్టారెంట్స్ నుంచి కూడా ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. రెస్టారెంట్ లో కూడా చికెన్ కి సంబంధించిన ఫుడ్ మెనూ కార్డ్ లో కూడా దానికి సంబంధించిన మెనూ అంటే చికెన్ ఆర్డర్స్ కూడా బాగా తగ్గాయని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా చికెన్ ప్రియులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. చికెన్ వైరస్ తగ్గే వరకు కూడా వైద్య నిపుణులు చికెన్ తినొద్దు అని చెప్పడంతో కూడా వాళ్ళు చికెన్ తినకుండా మటన్ కి ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతుంది. ఇంకా చికెన్ వైరస్ తగ్గే వరకు చికెన్ ప్రియులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ వీరబాబుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.